హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ డీజీ లాకర్ యాప్తోని ఫ్రీగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, 10th మెమో పీడిఎఫ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ డీజీ లాకర్ యాప్ అనేది గవర్నమెంట్ యాపే. ఇది సెక్యూరిటీ యాప్. దీనికోసం ఎవరు కూడా డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ డీజీ లాకర్ యాప్తో ఇవే కాకుండా ఇంకా ఎన్నో సర్టిఫికేట్స్ కూడా మీరైతే ఫ్రీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు వీడియో షేర్ చేయండి. మీరు గూగుల్లో డీజీ లాకర్ అని టైప్ చేయండి. డీజీ లాకర్ అని టైప్ చేసి పోర్టల్ అయితే ఓపెన్ చేయండి. మీకు అకౌంట్ ఉన్న వాళ్ళు సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ లేని వాళ్ళు సైన్ అప్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అయితే చేసుకోండి. ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, మీకు మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ యూజర్ నేమ్ అడుగుతుంది, అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. మీరు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఇంతకుముందు మీ ఆధార్ కార్డ్ అయితే ఇచ్చి ఉంటారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో దానికి ఓటీపీ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెరిఫై సెక్యూరిటీ పిన్ అని అడుగుతుంది. మీరు ఇంతకుముందు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ పిన్ నెంబర్ని ఇక్కడ ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఈ పోర్టల్ అనేది అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు. నేను ఇవి ఆల్రెడీ వెరిఫై చేశాను కాబట్టి ఈ విధంగా అయితే చూపిస్తుంది. లేకుంటే మీరు సెర్చ్ పైన క్లిక్ చేసి మీకు ఏ డీటెయిల్స్ కావాలంటే ఆ డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు. దీని ద్వారా మనం కోవిడ్ సర్టిఫికేట్ కానీ, 10th మెమో కానీ, ఇంటర్ మెమో కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చూడండి ఇష్యూడ్ డాక్యుమెంట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, నేను ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు 3 అయితే వెరిఫై చేశాను కాబట్టి ఈ 3 అయితే చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మన ఆధార్ కార్డు చూపించడం అయితే జరుగుతుంది. మనము ఎక్కడికైనా సరే వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు మర్చిపోయినా ఈ యాప్ ద్వారా ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, 10th మెమో ఏ డాక్యుమెంట్స్ అయినా మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి గెట్ మోర్ ఇష్యూడ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ స్టేట్ అడుగుతుంది కదా, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ని సెలెక్ట్ చేయాలి. మనం తెలంగాణ కాబట్టి తెలంగాణ పైన క్లిక్ చేసి మీకు ఏ సర్టిఫికేట్ అవసరం ఉంది ఆ సర్టిఫికేట్ అయితే సెలెక్ట్ చేయండి. ఇక్కడ సర్చ్లో రేషన్ కార్డ్ అయితే రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అయితే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ అయితే పాన్ కార్డు, మీకు ఏది కావాలంటే అదైతే మీరు సెర్చ్ చేసి మీకు మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేస్తే ప్రతి ఒక్క డాక్యుమెంటు ఈ డీజీ లాకర్ యాప్ ద్వారా ఫ్రీగా అయితే పొందొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.